హాయ్, ఎలా ఉన్నావు? నేను నిరంజన్. బాగానే ఉంటారు. సో నా మోటో ఒకటే, నేను వర్కౌట్ కోసం తినడం కోసం వర్కౌట్ చేస్తాను. ఏదైనా మనం తినింది నెక్స్ట్ డే కరిగించేస్తే హ్యాపీగా ఉంటుంది. అలా అని చెప్పి పస్తులుండి ఏం తినకుండా ఉండాలంటే కష్టం. నా వల్ల అయితే చాలా కష్టం, నా వల్ల అసలు కాదబ్బా. సో ఈరోజు మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ ఈ మధ్య చూస్తుంటే ప్రతి ఒక్కరు డాక్టర్లు అయిపోతున్నారు. అయిపోవడమే కాదు, రాసేస్తున్నారు మెడిసిన్స్. సర్లే ఏంటో మెడిసిన్ అని చూస్తే ఈవియాన్ అంట. స్పెల్ కొంచెం అటు ఇటు మారితే సారీ, బట్ ఆ ట్యాబ్లెట్ పేరు ఈవియాన్. సో ఆ ట్యాబ్లెట్ ఏం చేస్తుందంటే, కొంచెం మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, రోజుకో ట్యాబ్లెట్ వేసేయండి, మనకి హెల్త్ బాగుంటుంది, హెయిర్ బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది అని ఏవో చెప్తున్నారు. సర్లే అని కొంచెం రీసెర్చ్ చేసా దాని మీద మాట్లాడే ముందు. సో టాపిక్లో వెళ్ళే ముందు ఫస్ట్ ఒక లైక్ కొట్టేయండి, వీడియో అవగానే సబ్స్క్రైబ్ కొట్టేయండి. మీకు రోజు కొత్త కొత్త టాపిక్స్తో, కొత్త కొత్త సప్లిమెంట్ రెలవెంట్ రివ్యూస్తో గ్యారంటీ మీ దగ్గరికి వస్తాను. అప్పుడప్పుడు మంచి ఫుడ్ రివ్యూస్తో వస్తాను, అండ్ ఆల్సో మంచిగా ఫుడ్ వీడియోలోకి ఎంటర్ అయిపోతాం. సో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తుంటే స్కిన్కి గ్లో కావాలా, ఈవియాన్ తీసుకో. హెయిర్ ఫాల్ అవుతుందా, ఈవియాన్ తీసుకో. సో అందరు చెప్పేది ఒకటే. సో ఏంటంటే, ట్యాబ్లెట్ ఎక్కడెక్కడో నువ్వు ఆర్డర్ పెట్టుకోక్కర్లేదు భయ్యా, 2-3 రోజులు వెయిట్ చేయక్కర్లేదు, వెంటనే పక్కన మెడికల్ షాప్కి ఇలా పరిగెట్టుకుని వెళ్ళిపోయావు అనుకో, నీకు ఒక ట్యాబ్లెట్ దొరికేస్తే తీసేసుకో. వావ్. కానీ ఈవియాన్ అంటే ఏంటి? ఎస్, అదే ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఏంటంటే, నేను చెప్పేది అది బ్యాడ్ సప్లిమెంటో బ్యాడ్ మెడిసిన్ అని చెప్పట్లే. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు తీసుకో అంటున్నావు, కానీ ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి నువ్వు చెప్పట్లేదు. సో బేసిక్గా నువ్వు ప్రిస్క్రైబ్ చేస్తున్నావు మెడిసిన్ని, ఆ మెడిసిన్ ఆ బాడీకి సూట్ అవుతుందో లేదో నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలి కదా. నిన్ను చూసుకున్న 10 మంది, 20 మంది, 30 మంది, 100 మంది తీసుకుంటారు, వాళ్ళకి ఏమైనా అడ్డడం అయిందనుకో బిస్కెట్లే. అందరూ ఇన్స్టాగ్రామ్లో ఇది తీసుకో అని సజెస్ట్ చేయట్లేదు. కొంతమంది ఉన్నారు ఇది తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏంటి అని చెప్తున్నారు. ఐ అప్రిషియేట్ దెమ్. సో ఎందుకంటే నువ్వు ఒకటి సజెస్ట్ చేస్తున్నావు అంటే దానికి వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ కూడా చెప్పాలి కదా భయ్యా. ఎస్, వాట్ ఈజ్ ఈవియాన్? ఈవియాన్ అంటే ఒక విటమిన్ ఈ సప్లిమెంట్. విటమిన్ ఈ ఒక ఫ్యాట్ సాల్యుబుల్ యాంటీ ఆక్సిడెంట్. అది సైంటిఫిక్గా చెప్పాలంటే సెల్స్ని డ్యామేజ్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది, స్కిన్ బ్యారియర్ని సపోర్ట్ చేస్తుంది, అండ్ ఇమ్యూన్ సిస్టమ్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. వినడానికి బాగుంది కదా. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. సో ఇప్పుడు దీని డైలీ రిక్వైర్మెంట్ ఏంటో మాట్లాడదాం. సో మనకి రోజుకి ఎంత విటమిన్ ఈ కావాలి? ఎస్, ఎంత కావాలి? మెన్ అండ్ ఉమెన్కి యావరేజ్గా 15 mg ఆఫ్ విటమిన్ ఈ ఉంటే చాలు పర్ డే. అంటే 15 mg మాత్రమే. 50 కాదు, 100 కాదు, 300 కాదు, 400 కాదు భయ్యా. ఈ ట్యాబ్లెట్లో 400 mg ఉంటుంది. 400 mg అంటే ఎంత ఓవర్ డోస్ తీసుకుంటున్నావో ఆలోచించు. సో ఇప్పుడు ఏంటంటే ఓవర్ డోస్ గురించి మాట్లాడదాం. ఎస్, ఒక్క ఈవియాన్ ట్యాబ్లెట్లో 400 mg విటమిన్ ఈ ఉంటుంది. అండ్ ఆల్సో కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి. సో నా దగ్గర 2 ఉన్నాయి, ఒకటి గ్రీన్ కలర్ అండ్ ఇంకోటి ఏమొచ్చి దిస్ ఆరెంజ్ కలర్. ఇది ఏమొచ్చి తక్కువ mg, ఇది 200 mg, బట్ స్టిల్ ఇది కూడా ఓవర్ డోస్ కదా భయ్యా. ఎస్, సో మనకి కావాల్సిన దానికంటే, అంటే మన బాడీకి కావాల్సిన దానికంటే 26 times. సో ఇంకా ఎఫెక్ట్ ఏంటంటే, విటమిన్ ఈ అన్నది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ కాబట్టి మన బాడీలో స్టోర్ అయిపోద్ది. సో బయటకి అంత ఈజీగా పోదు అది. సో ఓవర్ డోస్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే చెప్తాను, జాగ్రత్తగా విను. ఒకటి హెడేక్, ఇంకోటి స్టమక్ ఇష్యూస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, లాంగ్ టర్మ్లో చెప్పాలంటే బ్లీడింగ్ రిస్క్ కూడా ఉంది. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఇన్స్టాగ్రామ్లో చాలామంది చెప్పరు. కొంతమంది చెప్పే ఉంటారు, వాళ్ళ వీడియోస్ నేను చూసుండకపోవచ్చు ఇంకా, బట్ చెప్పుంటే అప్రిషియేట్ నిజంగా. సరే భయ్యా, మరి విటమిన్ ఈ కావాలి కదా బాడీకి, మరి ఎలా? ఎస్, ఇప్పుడు చెప్తాను, గుర్తుపెట్టుకో. న్యాచురల్ ఫుడ్ సోర్సెస్ నుంచి కూడా విటమిన్ ఈ దొరుకుతుంది మనకి. కానీ ఆ న్యాచురల్ విటమిన్ ఈ ఎక్కడి నుంచి దొరుకుతుంది? రీల్ సేవ్ చేసుకో. అలా యూట్యూబ్ వీడియో చేస్తున్నాం కదా, అలాగే రీల్ కూడా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం అన్ని మింగిల్ కూడా వేస్తున్నాను. సో ఈ రీల్ సేవ్ చేసుకో. విటమిన్ ఈ దొరికే న్యాచురల్ ఫుడ్ సోర్సెస్ ఏంటో నీకు ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ వన్, బాదం. సో బాదం, ఆల్మండ్స్ మనకి ఈజీగా దొరుకుతుంది భయ్యా, షాప్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి దొరుకుతుంది. అవకాడో, సన్ఫ్లవర్ సీడ్స్ నేనైతే మార్నింగ్ తీసుకుంటాను బ్రేక్ఫాస్ట్లో. పాలకూర, ఆలివ్ ఆయిల్,
అలాగే మనకి సమ్మర్ వస్తే మన ఫేవరెట్ ఫ్రూట్ ఏంటిది? మామిడి పండు. సో వీటిల్లో అయితే మనకి విటమిన్ ఈ అనేది బాగానే దొరుకుతుంది. సో అదేంటంటే మన బాడీకి కావాల్సిన విటమిన్ ఈ సప్లిమెంట్ని ఒక ఫుడ్ సోర్సెస్తో మన బాడీలో ఎలా కలవాలో కలిసిపోయి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఫిల్ చేస్తుంది. దట్స్ ఇట్. నువ్వు 400 mg 200 mg తీసుకోవడం వల్ల రోజు నీకు తెలియకుండానే సైడ్ ఎఫెక్ట్స్ ప్రీవియస్ ఒక 2 minutes బ్యాక్ చెప్పుకున్నాం కదా. సో అవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ మనకి ఎందుకు? సో ఈ ఫుడ్ సోర్సెస్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బాడీ ఓవర్డోస్ అవ్వదు, కావాల్సింది మాత్రమే తీసుకుంటుంది. అండ్ ఆల్సో నీకు కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. సో స్టిల్ యూ వాంట్ టు యూజ్ దిస్. ఎస్, నీకు ఇంకా ఈ టాబ్లెట్ యూజ్ చేయాలంటే దిస్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ సప్లిమెంట్, బట్ ఇది డైలీ రిక్వైర్మెంట్గా అయితే తీసుకోకూడదు. సో నువ్వు ఎలా తీసుకోవాలి? డాక్టర్ని కన్సల్ట్ అవ్వు. రెండోది, డైలీ కాదు, యూజువల్లీ థర్డ్ పాయింట్, 1 to 2 ట్యాబ్లెట్స్ వేసుకుంటే చాలు భయ్యా. వారానికి 1 to 2 ట్యాబ్లెట్స్ మోర్ దెన్ ఎనఫ్. వారానికి 1-2 వేసుకో చాలు. స్కిన్ గ్లో కోసం, హెయిర్ ఫాల్ కోసం మన హెల్త్ని రిస్క్లో పెట్టడం అవసరమా భయ్య? కాదు కదా. ఎస్. సో లాస్ట్లో ఒకటి చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి ఈ లైన్. కోట్ ఆఫ్ ద డే అనుకోండి. సప్లిమెంట్ అంటే షార్ట్ కట్ కాదు, ఎక్కువ అంటే బెటర్ కాదు, ట్రెండింగ్ అంటే కరెక్ట్ కాదు. రియల్ ఫుడ్ తిను, స్మార్ట్గా వర్కౌట్ చేయి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడు, డౌట్ ఉంటే వాళ్ళని కామెంట్ సెక్షన్లో అడుగు. ఎందుకంటే దే ఆర్ గుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్. కొంతమంది ఉన్నారు, వాళ్ళు చాలా కరెక్ట్గా చెప్తారు, వ్యాలిడ్ చెప్తారు, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా చెప్తారు. కొంతమంది పక్క మెడికల్ షాప్కి వెళ్ళు, మెడికల్ షాప్ నుంచి తెచ్చుకో, మింగేయి, పెట్టు, తీసుకో, ఇవన్నీ మనకు అవసరం లేదు కదా. హెల్త్ని రిస్క్ చేయకండి అబ్బా, న్యాచురల్ ఫుడ్ తీసుకోండి, అంత బాగుంటుంది. సో ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే ఫుడ్ రిలేటెడ్, సప్లిమెంట్ రిలేటెడ్ అండ్ ఆల్సో వర్కౌట్ రిలేటెడ్, ట్రావెలింగ్ రిలేటెడ్ అయితే ఫ్యూచర్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ నాకు రీచ్ పెరగాలి అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు నా ఛానల్ గ్రో అవ్వాలి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలోవర్స్ పెరగాలి. ఇన్స్టాగ్రామ్లో 200 ఉన్నారండి, 200 ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ యూట్యూబ్ అయితే 23 ఫాలోవర్స్. బట్ స్టిల్ ఆ 23 మెంబర్స్ నా వీడియోస్ చూస్తున్నారంటే గ్రేట్ కదా. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. రీల్స్ పెడుతుంటాను, వారానికి 2 వీడియోలు పెడుతుంటాను. అండ్ ఆల్సో నేను కొత్త సిరీస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను, 7/1. అంటే 7 డేస్లో ఒక్కరోజు జంక్ తింటాను. ఆ జంక్ నాకు కావాల్సింది తింటాను, ఎంత కావాలి తింటాను, ఎలా పడితే అలా తింటాను. బట్ రిమైనింగ్ 6 days చాలా క్లీన్గా తింటాను. సో ఆ వీడియోస్ కూడా రీల్ రూపంలో మీకు వస్తుంటాయి. సో లైక్ కొట్టండి, ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.